ఏపీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకోబోతుంది. ఈ 2 ఏళ్ల కూటమిలో 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా అంతర్గతంగా గ్యాప్ అనేది పెరుగుతూ పోతుంది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత కొన్ని ఇన్సిడెంట్స్ మనం బాగా గమనించాలంటే వాటన్నిటిని కూడా ఒకసారి పరిశీలన చేస్తే అలానే అనిపిస్తుంది. అదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ మధ్య ఎక్కువ పిల్లల్ని కంటే 30,000 ఇస్తా, 40,000 ఇస్తా అని చెప్పేసి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాడు. మీరు అందరూ కూడా చూశారు కదా, నిన్నే ప్రకటించాడు, దానికి ముందు కూడా ప్రకటించాడు. పిల్లల్ని కనండి, 30,000 తీసుకోండి, 40,000 తీసుకోండి అని చెప్పేసి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాడు ఏపీ ప్రజలకి. పిల్లల్ని కని ఆఫర్ తీసుకుంటాం సరే, ఆ తర్వాత వాళ్ళను పోషించేది ఎవరు, చదివించేది ఎవరు అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. నువ్వేమో ఈరోజు చెప్పేస్తావో, తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఉంటావో, ఓడిపోతావో నీకే తెలియదు, మళ్ళీ మా గతి ఏంటి, మా పరిస్థితి ఏమిటి అనేసి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు చెప్పినటువంటిది చాలా బాగుంది, మరి నువ్వెందుకు ఒక పిల్లవాడినే కన్నావు, మీ కొడుకు ఎందుకు చెప్పినావు ఒకరినే కనమని చెప్పేసి, మీ కొడుకు కూడా చెప్పచ్చు కదా, 3 4 కనమని చెప్పేసి. మీకైతే డబ్బులు ఫుల్గా ఉన్నాయి కదా, మీరు ఎక్కువ మంది కనొచ్చు కదా. మీరు ఏదైతే చెప్తున్నారో జనాభా పెంచి సంపద సృష్టిస్తామంటున్నారో, ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచే స్టార్ట్ చేయండి సార్ అని చెప్పేసి ఆ ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. సరే, ఆ తర్వాత వాళ్ళని, ఎందుకంటే కనడం ఈజీయే, పెంచడమే కష్టం. ఇవే అంశాలని ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ ఆస్థాన సర్వేయర్గా పేరున్నటువంటి ప్రవీణ్ పుల్లాట తాజాగా ఒక ట్వీట్ చేశాడు. ఇది బాగా వైరల్ అయింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, కార్యకర్తల మధ్య, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ స్థానిక నేతల మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పేసి ప్రవీణ్ పుల్లాట తాజాగా ఆయన ట్వీట్లో కూడా పేర్కొన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా కార్యకర్తల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. మీకు అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అందుతున్నటువంటి రిపోర్ట్లు వాస్తవ దూరం ఏమో సరే తెలియదు, కానీ అవి ఎంతవరకు నిజమో ఒకసారి చరి చూసుకోవాలి అని చెప్పేసి కూడా ప్రవీణ్ పుల్లాట అడ్వైస్ ఇచ్చారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాదిరిగానే మీరు కూడా భ్రమంలో ఉంటే చాలా కష్టం అని చెప్పేసి ప్రవీణ్ పుల్లాట తెలుగుదేశం పార్టీకి ఒక వార్నింగ్, ఒక సలహా కూడా ఇచ్చారు. అదేవిధంగా కార్యకర్తల అసంతృప్తి, ప్రజల్లో అసంతృప్తిగా మారకుండా చూసుకోండి, లేదంటే వచ్చే ఎన్నికల్లో కష్టమని వేసి ఆస్థాన సర్వేయర్ ప్రవీణ్ పుల్లాట కూటమికి తేల్చి చెప్పడం జరిగింది. అంతటితో ఆగకుండా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పిల్లల్ని కంటే ప్రోత్సాహాలు ఇస్తామన్న ప్రకటన మీద విమర్శ కూడా గుప్పించాడు. కొసమెరుపు ఏమిటంటే, పిల్లల్ని కనండి, డబ్బులు ఇస్తామని నిజంగా పిలుపునిస్తే చాలా హాస్యాస్పదం అవుతుంది, జాగ్రత్త అని చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరికలు కూడా పంపాడు. మరి ఆయా అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటాడా, నిర్ణయాన్ని ఆయన సమీక్షించుకుంటాడా అన్నది కాలమే నిర్ణయించాలి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చిన్నపిల్లల డాక్టర్, ఒక మహిళా డాక్టర్, ఒక ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆమె మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఆమె ఏమైనా తప్పు చెప్పిందా? చాలా వండర్ఫుల్గా చెప్పింది. 3 4 కంటే ఇప్పుడు పరిస్థితుల్లో పెంచడం కష్టం, వాళ్ళకి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వడం చాలా కష్టం, అదేవిధంగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా సరే 4 పిల్లలు ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి కాబట్టి అని చెప్పేసి ఆమె ఒక సలహా ఇస్తే, ఆమె మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే చాలా నీచం. ఒకసారి మహిళా డాక్టర్ గారు మాట్లాడిన మాటలు కూడా మీరందరూ కూడా ఒకసారి వినండి. చూడండి అమ్మా, నేను చెప్పేదానికి పొలిటికల్ యాంగిల్ పెట్టొద్దు. ఒక పిల్లల డాక్టర్గా, పిల్లల గురించి ఆలోచించే మనిషిగా చెప్తున్నాను. మీరు 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకి 40,000 అని పిల్లల్ని కనే ముందు ఆ బిడ్డకి నేను సరైన ఆహారం ఇవ్వగలనా, మంచి హెల్త్ కేర్ ఇవ్వగలనా,
వాళ్ళకి కనీసం ఇంట్లో తిరగగలిగే అంత ఇల్లు నాకుందా, నేను వాళ్ళని బాగా చదివించుకోగలనా? ఈ 30,000 ఎన్ని రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళని నేను మంచిగా పెంచుకోగలనా? వాళ్ళని పెంచే ఓపిక నాకుందా? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాని 30,000కి 40,000కి ఆశపడి పిల్లల్ని కనొద్దు ప్లీజ్.